హలో. హలో. నమస్తే మగల. నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పండి. ఎవరు? నేను దుబాయ్ నుంచి అన్నా. చెప్పన్నా. ఏమైనా ప్రశ్నించే గొంతు మూగపోయింది. ఏ ప్రశ్నించే గొంతన్నా? రెగ్యులర్ గా ప్రశ్నిస్తాం కదా యూట్యూబ్ లో. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? నేను ఇక్కడ సూపర్వైజర్ అన్నాను. మరి రండి. మీరేమో మంచి హ్యాపీగా ఉంటారు, మమ్మల్ని ఏమో ముందటి నూకేస్తారు. మీరు కూడా ప్రశ్నించాలి కదా. అంటే మీరు అబద్ధాలతోటి ప్రశ్నించి మొత్తం ప్రభుత్వాలను మంచిగా నడిచే ప్రభుత్వాలను ఉలగొడితే మీకేమన్నా చేసినా కానన్నా? మీకు గల్ఫ్ బోర్డు ఇచ్చిండా? మా అబద్ధాలు గల్ఫ్ బోర్డు ఇస్తాని అబద్ధం చెప్పినోడు ఎవడు? గల్ఫ్ బోర్డు 500 కోట్లు ఇస్తాని గల్ఫ్ కార్మికుల దగ్గర డబ్బులు తీసుకున్నది ఎవడు? గల్ఫ్ కార్మికుల దగ్గర ఓట్లు వేయించుకున్నది వాళ్ళ కుటుంబాలతోని ఓట్లు వేయించుకున్నాడు మీకు తెలియదా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? రమేష్. రమేష్. గల్ఫ్ బోర్డుకు 500 కోట్లు ఇస్తా, గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాము, ఎన్ఆర్ఐ పాలసీ పెడతామని చెప్పి ఉద్యమంలో డబ్బులు కాదు, ఉద్యమంలో డబ్బులు తీసుకొని గల్ఫ్ కార్మికుల దగ్గర తర్వాత వాళ్ళ కుటుంబాలతో నోట్లు వేయించుకున్నది ఎవడు? నీకు తెలుసా తెలియదా రమేష్ అన్న? చెప్పు. మీరు ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పి నన్ను నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. తెలుసన్నా? ఇప్పుడు అన్నది ఎవరు? గత ప్రభుత్వం అన్నా. గత ప్రభుత్వం అంటే ఏం చెప్పు. బీఆర్ఎస్, టీఆర్ఎస్. ఓకే. అప్పుడు గల్ఫ్ కార్మికులు ఎంతో మంది అడిగిర్రా అడగలేదా? కావాలని ఎన్ఆర్ఐ పాలసీ కావాలనో, గల్ఫ్ బోర్డు కావాలనో, 500 కోట్లు కావాలనో, మమ్మల్ని ఆదుకోవాలని అన్నారు. అది అబద్ధం ఎట్లయితుంది? మీరు అన్నదే మీకు సపోర్ట్ మాట్లాడినాం కదా. ఎన్నో మంది గల్ఫ్ కార్మికులు ఫోన్ చేసి అన్న మాకు మద్దతు అన్న, మాకు ఇట్లా మాట ఇచ్చిండు మాట్లాడన్నప్పుడు అది మాట్లాడితే నీకు అబద్ధం అనిపించిందా రమేష్ అన్న? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళు మాట్లాడమంటేనే కదా నేను మాట్లాడినా. అంటే ఇప్పుడు గల్ఫ్ కార్మికులు చెప్పింది అబద్ధం అంటవా? నేను మాట్లాడింది అబద్ధం అంటే గల్ఫ్ కార్మికులు చెప్పింది అబద్ధం అని అంటారు. చెప్పన్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రశ్నించే గొంతు కదా, ఇప్పుడు జరుగుదల మీద ప్రశ్నించు, డప్పు కొట్టు, దాని మీద నేను చర్చిస్తున్నా. అవునన్నా. మరి అది అడిగితే ఓకే. మీరు అబద్ధాలు చెప్పిర్రంటే అబద్ధం అంటే గల్ఫ్ కార్మికులు నాకు అబద్ధం చెప్పిర్రా మరి? అన్న గత ప్రభుత్వం ఏ పార్టీకి సంబంధించిన నేను కాదు. గత 55 ఏళ్ళుగా కాంగ్రెస్ వచ్చిందా లేదా? చూసుకో అన్న. మీరు వినన్నా రమేష్ అని మీరు ఒక మాట. అరే ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దన్నా. అన్నయ్య చెప్పన్నా. 50 ఏళ్ళ పరిపాలన, ఈక్వాలిటీ 10 years, దాన్ని మెజర్మెంట్ చేసుకో, లెక్కలు చేసుకో. ఎందుకన్నా అబద్ధాలు చెప్పడము? సరే, నేను బాధపడుతున్నా. కేసీఆర్ తిడతా, గత ప్రభుత్వం తిడతా. ఎందుకు చేయాలో డబ్బులు రాలేవా? మేము పంపించిన డబ్బులతో ఎన్ని వచ్చినాయి అది మాట్లాడచ్చు. కానీ ఈక్వాలిటీ వినన్నా ఈక్వల్ 10 years. అదే నేను ఏమంటున్నా అంటే ప్లీజ్ అదే మీరు ప్రశ్న అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్పాలా వద్దా? నువ్వు ఈక్వాలిటీ మెయింటైన్ చేయన్నా. అదే చెప్తున్నా. మీరు విద్యావేత్తలే మీరు ఇలా మాట్లాడితే ఎక్కడున్నారు ఇప్పుడు? కోదండరామ్ సార్ ఎక్కడున్నాడు? యుద్ధం అన్న, ఉద్యమంలో గల్ఫ్ నుంచి 2009లో నేను మా జిల్లాకు వచ్చేసి ఉద్యమం స్టార్ట్ చేసిన అన్న. కోదండరాముడు విలేజ్ లోకి వస్తే నేను కాళ్ళు పట్టుకున్నాను. ఎక్కడున్నాడు? ప్రశ్నించే కొద్ది కోదండరామిరెడ్డి సార్ ఎక్కడున్నాడు? కోదండరామిరెడ్డిని అడుగు, నన్ను అడుగుతావేందన్నా? అన్న మీరే చెప్పారు కదనే. ఏమని? కోదండరామిరెడ్డికి ఓటేయమని చెప్పినా నేను? ఓటేయమని కాదు, మేధావులు కదా మీరు అన్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టండి, ఇప్పుడు గొంతు మూగపోయింది, కోదండరామిరెడ్డి సార్ గొంతు మూగపోయింది అని ప్రశ్నించండి కదా. ఎక్కడున్నాడు మేధావి? మేధావి అంటే ఈక్వల్ మెంటాలిటీ చేయలే. అవును, ఆయనకి ఫోన్ చేశాడు కదా అన్న. సింపుల్ క్వశ్చన్. ఓకే, మీరు గల్ఫ్ కార్మికుల గురించి చెప్పారు, 500 కోట్లు పెట్టారు. ఓకే, అగ్రీ విత్ యూ. ఓకే, మగర్ కానీ 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఈక్వల్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన 10 years. ఈక్వాలిటీ మెయింటైన్ చేయు. ఏమైంది, ఏం కాలేదు మీకే అర్థమవుతుంది కదా. అదే వినన్. ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అడిగారు కదా, నన్ను ఆన్సర్ నన్ను అడగని చెప్పనిస్తావా? ఎందుకన్నా మీరు ఎందుకు? అరే మీరు విద్యావంతులు ఇలా అయితే ఎలా? మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక పేరుందన్నా.
అరే వినన్నా, నువ్వు చెప్పినావు కదా, నేను తర్వాత ఆన్సర్ వినాలి కదా. మరి 55 ఏళ్లలో గాంధీ 10 ఏళ్లలో అయిందని మీరు అంటారు కదా. మరి అంత అయినప్పుడు, అన్ని డబ్బులు ఉన్నప్పుడు, మరి గల్ఫ్ కార్మికులకు ఒక 500 కోట్లు ఎందుకు ఇయ్యలేదు? మనసు ఎందుకు రాలేదు? దానికి ప్రాపర్ ప్రాపర్ ఆన్సర్ చెప్పినాక నేను ముందుకు వెళ్తా. ప్రాపర్ ఆన్సర్ చెప్పండి. 50 ఏళ్లలో రాని ఆదాయం 10 ఏళ్లలో వచ్చింది అంటారు కదా. ఈ 10 ఏళ్లలో అంత ఆదాయం వస్తే మరి గల్ఫ్ వాళ్ళు అన్ని గానం అప్పుడు డబ్బులు ఇచ్చిర్రు, తర్వాత ఇప్పుడు గల్ఫ్ నుంచి డబ్బులు పంపిస్తుర్రు. బీఆర్ఎస్ కు 2 సార్లు ఓటు వేయించారు. మరి గల్ఫ్ వాళ్ళకు జస్ట్ 500 కోట్లు అంటే 20,000 కోట్లు దాదాపు వాళ్ళు. నేను కూడా లాభం అయిపోతా, నేను కూడా గల్ఫ్ కారణం, నాకు కూడా లాభం అవుతుంది కదా. 50 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో అయినా అన్నట్టు, మరి ఎందుకు చేయలేదు? అది దీనికి సమాధానం చెప్పు అన్న ఫస్ట్. ప్రతిపాదన ఏందన్నా, తెలంగాణ ఉద్యమంది నీళ్లు, నిధులు, నియామకాలు. ఓకే, నీళ్లు తీసుకురావడానికి ముఖ్య పాత్ర వహించింది అన్న. అది ఒక్కటే కాదన్నా, బొగ్గుబావి, బొంబాయి, దుబాయ్ కూడా. హలో అన్న, దాంతో పాటు బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ కార్మికులకు కూడా మంచి చేయాలని అనలేదా? అన్నాడు సార్, అన్నాడు. మరి నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు పాలమూరులో రిటర్న్ రాలేరా అన్నయ్య? దుబాయ్ వాళ్ళు ఎందుకు రాలే? మరి దుబాయ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను, దుబాయ్ గురించి మాట్లాడుతున్నా, గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్నా. గల్ఫ్ కార్మికులకు బ్రహ్మాండంగా చూసుకుంటా. బేరీజ్ వేస్తే మరి హై లెవెల్ ఉంది కదా. మరి బేరోజు నేను గల్ఫ్ నువ్వు ఒక గల్ఫ్ నుంచి చేసినావు కాబట్టి నేను గల్ఫ్ కార్మికుల గురించి అడుగుతున్నా. ఈ డిస్కషన్ ఇది చెప్పన్నా. గల్ఫ్ కార్మికులు అన్ని డబ్బులు ఉన్నప్పుడు గల్ఫ్ కార్మికులకు ఎందుకు వెళ్ళి ఒక్కటి చెప్పన్నా ఒరియదు. ఇది చెప్పినాక నాకు అన్నా, చెప్పినాక ఇంకో ప్రశ్న అడుగు, లేకపోతే నేను కట్ చేస్తా. కట్ చేయన్నా, మీ ఇష్టం. మరి మేధావులు ఇలా ఉంటే మరి ఎలా అయిపోతుంది?